ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును బట్టి మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్లో నుంచి ఒక వాక్య భాగాన్ని చదువుకొని దానిలో ఉన్నటువంటి విలువైన మాటలు తెలుసుకొని ఆ విధముగా వాక్యానుసారంగా బ్రతకటానికి ఆశపడదాం. వాక్యానుసారముగా బ్రతికేటువంటి పిల్లలకి, దేవుని పిల్లలకి ధైర్యం వస్తుంది. లోకంలో నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా బ్రతుకుతాడని వాక్యము దేనిని బట్టి సెలవిస్తూ ఉందంటే, వాక్యానుసారంగా జీవించేటువంటి బిడ్డ నీతిమంతుడై ఉంటాడు. వాక్యానుసారంగా బ్రతికేటువంటి బిడ్డ నీతిమంతుడు గనుక ఆ నీతిని బట్టి అతను ధైర్యము కలిగి ఉంటాడు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? శక్తి కలిగినటువంటి భక్తి చేసేటువంటి వారిగా మీరు మార్చబడతారనేది వాస్తవం. అయితే లోకంలో ఇప్పుడు బాగా ట్రెండింగ్గా ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఫేస్బుక్ చూసిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఈ యూట్యూబ్, ట్విట్టర్ కూడా కాదు కానీ ఇంకా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వాటన్నిటిలో కూడా ఆయుష్ పెరగాలి, మనిషి ఎక్కువ కాలం జీవించాలి. మనిషి ఎక్కువ కాలం జీవించాలంటే డైట్ చేయాలని, DIET, డైట్, సమతుల్య ఆహారాన్ని తీసుకొని క్యాలరీస్ పెరగకుండా శరీరాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఫుడ్ని మెయింటైన్ చేయగలిగితే మనము ఆయుష్ని పెంచుకోగలుగుతాం. ఇంకోటి, అందంగా ఉండాలని ఒక నడి వయసుకు వచ్చిన వాళ్ళు వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోకుండా అందం కోసం బహుగా ప్రయాసపడుతూ ఉన్నారు. లోకనానుడి అయితే డైట్ చేయండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి, సమతుల్య ఆహారాన్ని తీసుకోండి, ఇంకా అంటే ఎక్సర్సైజ్ చేయండి, మంచిది అని అంటున్నారు. అయితే బైబిల్లో కొన్ని మాటలు వ్రాయబడి ఉన్నాయండి. లోకంలో చెప్పిన దాన్ని బట్టి డైట్ చేయడం మంచిదంటే మంచిదే, కానీ ఆరోగ్యంగా ఉండాలి, అనారోగ్యాన్ని దరిదాపుల్లోకి కూడా రాకుండా కాపాడుకోవాలని ఫ్రూట్స్ అని, డ్రై ఫ్రూట్స్ అని, నట్స్ అని ఇలా చెప్తూ అవి ఇవి తినాలని, మొలకెత్తిన విత్తనాలని, గత కాలాల్లో పెద్దలు అవి ఇవి తిన్నారు, కల్తీ లేని తిండి తిన్నారు. ఇప్పుడు మనం తినేదంతా కల్తీ కలిగిన తిండి కనుక ఆయుష్కాలం పెరగాలన్నా, మనిషికి ఆయుష్కాలం 120 ఏళ్ళు అని చెప్తూ 120 ఏళ్ళు బతకాల్సిన మనిషి 40 ఏళ్ళకి, 30 ఏళ్ళకి, 60 ఏళ్ళకి, 70 ఏళ్ళకి చచ్చిపోతున్నాడని ఇలా ఎవరికి తోచిన సలహాలతో వాళ్ళు సొసైటీలో చెప్తూ ఉన్నారు. కొంతమంది కొబ్బరి నూనె తాగమనేవాళ్ళు, కొంతమంది కొన్ని ప్రోడక్ట్స్ తయారు చేసి ఇచ్చేవాళ్ళు, అవి వాడేవాళ్ళు కొంతమంది బాగుందని, కొంతమంది బాగోలేదని. మనుషులు ఇంతమంది ఇచ్చే సలహాల మధ్య కన్ఫ్యూజ్ అయిపోయి బాగున్న వాళ్ళు బాగుందని చెబుతున్నారు, బాగునే వాళ్ళు బాగోలేదని చెబుతున్నారు. జీలకర్ర నీళ్ళు తాగమనేది కొంతమంది, ఇంకోటి షేక్ తాగమనేది కొంతమంది, లేదా ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే సైడ్ ఎఫెక్ట్ ద్వారా ఈ అనారోగ్యానికి గురవుతున్నారని చెబుతుంటే మనిషికి ఏం చేయాలో అర్థం కాక తలబట్టుకొని కొట్టుకు చస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒక్కొక్కరి సలహా వింటే ఇది మంచిది కదంటే, ఒక్కొక్కరి సలహా వింటే అది మంచిది కాదంటే, అది మంచిది కాదు ఇది మంచిది కాదని గోధుమ గడ్డని అదని ఇదని తాగుతూ తింటూ మనిషి దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి, ఆయుష్కాలం పొడిగించబడాలని ప్రయాసలో కొనసాగుతూ ఉన్నాడు. లోకమేమో కొలతేసి ఇంత తినమంటది, క్యాలరీస్ పెరుగుతాయంటది, క్యాలరీస్ బర్న్ చేయాలంటారు,
హెల్దీ ఫుడ్ అంటున్నారు, డైట్ అంటున్నారు. మధ్యతరగతి మనుషుల యొక్క జీవన శైలిని కనుక గమనిస్తే వారి ఆదాయం ఎంత ఉంటుందండి? వారికి ఉన్న ఆదాయంలో డ్రై ఫ్రూట్స్ తిని బ్రతకగలిగేటువంటి స్తోమత ఉందా? రాజ్యాలు ఏలే వాళ్ళు మంచినీళ్ళు కూడా కాస్ట్లీ, నీరు కూడా కాస్ట్లీ అయిపోయింది. ఆ నీరు వాడాలన్నా కూడా సామాన్య ప్రజలకు ఒక నీళ్లు, స్తోమత కలిగిన వారికి ఒక నీరు, ఇలా పలు రకాలుగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో మనిషి దేని కొరకు ప్రయాసపడాలో తెలియక డబ్బు సంపాదించుకోవడానికే రోజు పని చేస్తే 1000 రూపాయలు కూడా కూలి రానటువంటి ఈ రోజుల్లో సామాన్యులైన వారు ఎలా బ్రతకాలని తల బద్దలు కొట్టుకుంటూ ఉన్నారు. మినరల్ వాటర్ అని చెప్పుకునేది గ్యాస్ట్రిక్ వాటర్గా మారుతుందంట. ఆర్ఓ ప్యూరిఫైడ్ వాటర్ అంటారు, ప్యూరిఫై కావట్లేదట. ఇలా ఉంది పరిస్థితి. మంచి నీరు ఎక్కడి నుంచి వస్తుందంటే 2 లక్షల రూపాయలు పెట్టి 3 లక్షల రూపాయలు పెట్టి మిషను, కంగన్ వాటర్ అని, ఆల్కలైన్ వాటర్ అని ఎన్నెన్నో చెబుతుంటే సామాన్యుడికి మతిపోతుందండి. చచ్చిపోతే చచ్చిపోయేంలే, ఏదైతే ఏమైంది, మన కష్టార్జితం ఇంతే వచ్చేది, మన బ్రతుకులు ఇలాంటివి. పెద్దవాడైన వాడు, డబ్బున్నవాడు పెట్టుకుంటున్నాడు, ఆరోగ్యం కాపాడుకుంటున్నాను అని చెప్పుకుంటూ ఎంతవరకు ఆరోగ్యం కాపాడుకుంటున్నాడో మనకు తెలియదు. కానీ కాలాలు జరిగిపోతూ ఉన్నాయి, చచ్చేవాడు చస్తున్నాడు, బ్రతికేవాడు బ్రతుకుతూ ఉన్నాడు. అయితే పరిశుద్ధమైనటువంటి బైబిల్ సెలవిస్తూ ఉన్న మాట ఇది ఆత్మీయునికి ప్రామాణికం. ఆత్మీయునికి ఇది. దేవుని ప్రజలారా, అయితే మనము దేవుని నమ్ముకున్న మనం ఎలా ఆలోచించాలి? బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, యేసుక్రీస్తు పరిచర్య ప్రారంభించేటువంటి తొలినాళ్లలో అరణ్యంలో 40 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తాం. ఆయన ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత సాతాను చేత శోధించబడినట్లుగాను, సాతాను యేసుక్రీస్తుని శోధించినప్పుడు ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినంటే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు మాట వలన బ్రతుకుతాడు అని ఒక బలమైన వాక్కు సాతానుగాడితో సెలవిచ్చాడు. ఏయ్ సాతానా, విడిచిపో అని గద్దించి దాన్ని వెళ్ళగొట్టినట్లుగా మనం చూస్తాం. నిజమే, దేవుని నోటి నుంచి వచ్చే మాట వలన మాత్రం జీవించగలడు. యేసుక్రీస్తు సశరీరుడిగా సంచరించినప్పుడు ఆ దినాల్లో లాజరు లేచిరా అనే ఒక్క మాట పలికాడు. చచ్చిపోయిన వాడు లేచొచ్చాడు. పాడెను ముట్టగా బ్రతికారు. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగినటువంటి రోగి ఆయన వస్త్రపు చెంగును ముట్టగా స్వస్థత పొందినట్లు మనం గమనిస్తాం. ఆయన చేయని అద్భుతాలు లేవు. యోహాను సువార్తలో వ్రాసిన మాట ఏంటంటే, ఆయన చేసిన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు అవన్నీ రాస్తే భూమి మీద పుస్తకాలే చాలవన్నట్లుగా ఉంటుంది. అటువంటి అద్భుతాలు చేశాడు. ఆయన నోటి వెంట వచ్చే మాట మనిషిని బ్రతికిస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి మనకి ఈ వాక్యము, ఆయన వాక్కు ప్రామాణికము గనుక దేవుని మాట ఏమేమి సెలవిస్తుంది, అసలు మనిషి ఆయుష్కి దేవునికి మాటకి ఎలాంటి సంబంధం ఉందని గమనిస్తే, క్రీస్తు సంఘానికి ప్రథముడైనటువంటి అపోస్తలుడైన పేతురు గారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత సంఘాన్ని నిలబెట్టినటువంటి ప్రథముడు అపోస్తలుడైన పేతురు గారు పత్రిక రాస్తూ మొదటి పత్రికలో 3వ అధ్యాయం 10వ వాక్య భాగంలో ఏమనుంటుందంటే, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డ దానిని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతక దాన్ని వెంటాడవలను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి కనుక ప్రభువు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది అంటాడు. ప్రారంభంలో మీరు గమనిస్తే ఇక్కడ భలే గమ్మత్తు ఉంటుంది. మీరు చూడండి, చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను,
పలికే పలుకుకి నాలుక అన్నాడు. కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఏం చేయాలంటే సెక్యూరిటీగా ఒక వాచ్మెన్ పెట్టుకొని నాలుగుకి పెదవులకి. జీవమును ప్రేమించి అంటే మన ప్రాణాన్ని ప్రేమించి మంచి దినాలు చూడగోరువాడు. అంటే ప్రాణమును ప్రేమించేవాడు అంటే పోతే పోయిందిలే ఉంటే ఉందిలే అనుకునేటట్లుగా కాకుండా బ్రతికి ఉండాలి. ఆయుష్కాలం అంతా నెమ్మదిగాను మంచి దినాలు చూస్తూ బ్రతకాలంటే చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను అంటాడు. బ్రతుకు బాగుండాలి, మంచి దినాలు ఉండాలనేవాళ్ళు ఆ నాలుకను అదుపులో పెట్టుకోవటం అనేది వాక్యం ప్రధానంగా సెలవిస్తూ ఉందండి. నువ్వు ఎక్కువగా తిన్నా పర్వాలేదు, కానీ కష్టపడాలి, తక్కువగా మాట్లాడాలి, నీ మాట కొంచెమై ఉండాలి. దేవుడు ఆకాశం అందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కనుక నీ మాట కొద్దిగా ఉండాలని లేఖనం సెలవిస్తూ ఉంది. మాట కొద్దిగా అంటే ఎలా? నేను బయటికి వెళ్ళొస్తాను అని చెప్పేదాన్ని నేను బయటికి అనేసి ఆపేయడం కాదు, అని ఆపేయడం కాదు, వెళ్తున్నాననే పదాన్ని మాట కొద్దిగా ఉండటం అంటే అవసరమైన మాటనే నీ పెదవుల ద్వారా ఉచ్చరించాలి. నీ నాలుక మాట్లాడవలసిన మాట ఆరోగ్యదాయకమైనటువంటి మాటగా ఉండాలి. ఎదుటివానికి క్షేమాన్ని కలుగజేసేది, ఎదుటివానికి సమాధానాన్ని అనుగ్రహించేది, ఎదుటివాని కుటుంబంలో నెమ్మదిని కలిగించే మాటగా నీ మాట ఉండాలి. క్రీస్తుని వెంబడించుచు ఉన్నటువంటి నీవు క్రీస్తుని ఆ అడుగు జాడలను అనుసరించాలని ఆశపడుతూ ఉన్న నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతునిగా బ్రతకాలి అని అంటే నాలుక ప్రధానమైనది. ఇంకొక స్థలములో ఏం రాయబడిందంటే నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిదండ్రులను సన్మానించు. తల్లిదండ్రులను సన్మానించాలంటే వాళ్ళకి 60 సంవత్సరాలు వచ్చినాక షష్ఠి పూర్తిని పెట్టి అందరిని ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెట్టి వాళ్ళకి శాలువాలు కప్పమని కాదు అర్థం. లేదా తల్లిదండ్రులను సన్మానించడం అంటే వాళ్ళని భుజాల మీద ఎక్కించుకొని ఊరంతా తిరిగి సాయంత్రానికి ఇంటికి తీసుకొచ్చి దించి భోజనం పెట్టకుండా వాళ్ళని ఈ మిగతా రోజులన్నీ చూడకుండా ఉండమని కాదు. ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదా, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళ పెన్షన్ వచ్చే టైంకి పిల్లలు వాళ్ళ దగ్గర ఉంటారు. ఎందుకు? ఆ పెన్షన్ కోసం. తల్లిదండ్రుల పెన్షన్ డబ్బు కోసమే ప్రేమిస్తారు. దీర్ఘాయుష్మంతుడు అయితే సన్మానించాలి. సన్మానం ఎలా? దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అయితే భూమి మీద నరుడు బ్రతకాలి అని అంటే నాలుక ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది. సామెతలో ఒక మాట ఉంటుందండి, సామెతలు 21:23లో నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు తన ప్రాణమును కాపాడుకొనును అని రాసింది. నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు ప్రాణాన్ని కాపాడుకుంటాడా? ఎలాగండి? నోటిని నాలుకను భద్రం చేసుకోకపోతే నాలుక చిన్న అవయవమే అయినా దేశాలను తగలబెట్టుద్ది, తెలుసా అండి? ఈ రోజున రాష్ట్రాలు, ఒకప్పుడు ఏకమై ఉన్న రాష్ట్రాలు విడిపోవడానికి కూడా కారణం ఏంటంటే నోటి మాట ద్వారా ఎదుటివానిని చిన్న చూపు, చిన్నతనంగా ఏదైనా మాట పలికితే ఆ మాట ద్వారా అతని హృదయంలో నొచ్చుకొని అతను ఏం చేస్తాడంటే తన తెగవారందరినీ రేపి మాకు సెపరేట్ రాష్ట్రం కావాలి, మాకు సెపరేటు క్యాస్ట్లో కూడా రెండు గ్రూపులు, మూడు గ్రూపులుగా విడగొట్టుకోవడానికి కారణం ఏంటంటే నోటి మాటే. ఇప్పుడు ఒక కుటుంబంలో అన్నదమ్ముళ్ళు ఉన్నారు, నోటి మాట సరిగా లేదనుకోండి కుటుంబాలు విడిపోతాయి. భార్యాభర్తలు డైవర్స్కి పోవడానికి కారణాలు ఏమిటి? భార్యాభర్తలు కలిసి ఉండటానికైనా విడిపోవడానికి నోటి మాట చాలా ప్రధానమైనది. కొంతమంది బుద్ధిహీనులు ఏం చేస్తారంటే
భార్య తరపు ఆ తల్లిదండ్రులని భార్యకి ఏ పని రాకపోయినా మీ అమ్మా నాన్న ఇలా పెంచారు, మీ అమ్మా నాయన ఇలా పెంచారు, ఇంకా అమ్మా నాయన అంటాం తక్కువ, మీ బాబు, మీ అమ్మ బాబులు అని ఇలా మాట్లాడుతూ ఉంటారు నోటి దురుస్తనంతో. వీళ్ళు కూడా ఇప్పుడు భర్తను పట్టుకొని ఈ భార్యలు కూడా ఏం చేస్తారంటే, మీ అమ్మ నాన్న నిన్ను పెంచలా, ఇదే మాట 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 రేజ్ అయిపోయి చివరికి ఏం చేస్తారంటే వీళ్ళు ఫ్యాన్ల వైపు చూసి చీరలు ముడేసుకొని చచ్చిపోతారు. ఇక్కడ రాసిన మాట అదే, నాలుకను నోటిని భద్రం చేసుకుంటే ప్రాణాన్ని కాపాడుకోవచ్చట. భార్యాభర్తలు విడిపోవడానికి కూడా ప్రధానమైన కారణం నాలుక, నోటి మాట. భర్తని భర్తగా గౌరవించక, భార్యని భార్యగా గౌరవించక, తన ఇష్టానుసారమైనటువంటి మాటలతో ఎదుటివారిని కృంగదీసినప్పుడు వారు ఏం చేస్తారంటే విడిపోవడానికి సిద్ధపడతారు. నోటిని నాలుగును భద్రం చేసుకునేవాడు తన ప్రాణమును కాపాడుకుంటాడు. ఇప్పుడు 10 మంది ఉన్నప్పుడు నాలుకను భద్రం చేసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే 10 మంది కలిసి కొట్టారనుకోండి, చచ్చిపోకి బతుకుతాడు ఆడేవన్నా. తెంగరేశాలు, తిక్కల మాటలు మాట్లాడుతూ, నలుగురు మధ్యలో వీరత్వం శూరత్వం కలిగినటువంటి మాటలు మాట్లాడుతూ, తగ్గింపు లేనటువంటి మాటలు మాట్లాడినోడికి ఒంటికి దెబ్బలు తగలక, ప్రాణానికి హాని జరగక ఏం జరుగుద్దండి? మీరు గమనించండి, సొసైటీలో ఒక్కొక్కడు ఉంటాడు నోటిని కాపాడుకోలేడు. నోటిని కాపాడుకోకుండా పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు రాబోతున్న ఎలక్షన్లు వస్తున్నాయి. మన రానున్న దినాల్లో మన ఏపీలో, మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు జరగబోతూ ఉన్నాయి. పల్లెటూళ్ళలో మీరు గమనిస్తే, లేదా పట్టణాల్లో నేను గమనిస్తే, ఈ సెంటర్లో టీ సెంటర్ల దగ్గర కూర్చొని పని బాటలేని కొంతమంది వ్యక్తులు నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవాడిని వాడు లేపేయాలి రోయ్, అసలు మనకు ఇది లేదు రోయ్ అని, ప్రతిపక్ష పార్టీలో ఉన్నవాళ్ళు వీళ్ళు వాడెంతరా వీడెంతరా, నోటి మాట అదుపులో లేకుండా ఒక పదవిలో ఉన్నవారని చెప్పి కూడా చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడేవాడు ఏం చేస్తాడంటే, ఆ చుట్టుపక్కల ఆ పార్టీకి కానీ ఆ వ్యక్తికి కానీ సంబంధించినట్టు మనుషులుంటే తంతారు పట్టుకొని, మన తెలుగు భాషలో చెప్పాలంటే వీపు విమానపు మోత మోగిచ్చి బట్టలు ఓడేసి కొట్టి పంపిస్తారు. ఎందుకు? మాట కారణం. సొసైటీలో నీ మాట పవిత్రమైనది గాను పరిశుద్ధమైనది గాను ఉండాలి. అది దేవుని బిడ్డలకు, లోకస్తులైనా సరే మాట అనేది మర్యాదపూర్వకంగా ఉన్నప్పుడు మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవడంతో జరుగుతుంది. తోలనాడి మాట్లాడడం, అపహసించి మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడడం, హేళనగా మాట్లాడటం, ఇవన్నీ నాలుకకు ప్రధానమైనవి, నాలుకతో ముడివేసుకొని ఉన్నవి అనేది వాస్తవం. ఇప్పుడు గురువింద గింజ అంటారు కదండి. గురువింద గింజకి తన నలుపు తెలియకుండా ఎదుటివాడిని నేను ఎర్రగా ఉన్నాను మీరు నల్లగా ఉండాలని ఎప్పుడు హేళనగా మాట్లాడుద్దంట గురువింద గింజ. గురువింద గింజ లాంటి స్వభావాలు కూడా ప్రజల్లోంచి తొలగించుకోవాలి. ప్రాముఖ్యంగా దేవుని బిడ్డల నుంచి తొలగించుకొని నాలుక ప్రధానముగా జాగ్రత్తగా, దానికి ఏమంటారు, ఈ ట్రాఫిక్ పోలీసులు, నాలుకకి ట్రాఫిక్ పోలీసులు ఆ రోడ్డు పక్కన పార్క్ చేసినట్టు కార్లకి లాక్ వేస్తారు. మీరు గమనించారా? ట్రాఫిక్ పోలీసులు లాక్ వేస్తారు, కార్లు కదలకుండా, బైకులు కూడా కదలకుండా లాక్ వేస్తారు. అలాంటి లాక్ వేయాలి నాలుకకు. లాక్ వేయకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే ఆ మాటల యొక్క పర్యవసానం మరణం అని లేఖనం సెలవిస్తుంది. సామెతలు 18:21 రాసి ఉంటుంది, జీవ మరణములు నాలుక వశమట. జీవింప చేయాలన్నా, బ్రతికి ఉండాలన్నా నాలుక వశమై ఉన్నది నీ నాలుక, టంగ్. దేవుని బిడ్డలకైతే అన్య భాషలు మాట్లాడి పరిశుద్ధాత్మ వాక్శక్తి చేత ప్రజలను సంతోషపరిచి సమాధానపరిచేటువంటి శక్తి కలిగిన వారిగా ఉండాలి.
ఒకే నీటి ఊటలో నుంచి మంచి చెడు కలిసి రాదండి, కలిసి రాదు. దేవుని బిడ్డలైన వారు కూడా మంచిని మాట్లాడుతున్నట్లుగా దేవుని బిడ్డల ముందు కనబడుతూ తన వెనుక రహస్య జీవితాల్లో వీరు చెడును కూడా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు మరలా పెద్దలు పెద్దలు పెద్దలు. నన్ను ఎవడు చూస్తున్నాడులే అనుకుంటున్నారు. నిన్ను చూసేవాడు పెద్ద సీసీ కెమెరాలు పెట్టున్నాడు పైన. మాట 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 మీరు గమనించండి. ఒక సేవకుడు కొన్ని లక్షల రూపాయలు పెట్టి సభలు పెడితే 1 గంట 40 నిమిషాల ప్రసంగం. అక్కడ ఏం జరుగుతుందంటే మాట. ఆ మాట కొన్ని జీవితాలు బ్రతికిస్తుంది. ఆ మాట కొంతమంది కన్నీటితో ఉన్నటువంటి జీవితాలని ధైర్యపరుస్తుంది. అధైర్యపడిన వారిని ధైర్యపరుస్తుంది, దేవుని వైపుకు మారుస్తుంది. మాట అనేది ప్రధానమైనది, మాట అనేది అమూల్యమైనది. దేవుడు కూడా నోటి మాటతో సృష్టిని కలుగు చేశాడట. ఆయన రూపంలో ఆయన పోలిక చేత చేయబడిన మనము నాలుకను నోటిని భద్రము చేసుకోకపోతే ఆ మాట ఎలా ఉంటుందంటే చెడ్డదానిని పలికే మాట మనిషి ఎదుటి మనిషికి కీడును తలబెట్టుద్ది, ప్రాణం మీదకు తీసుకొస్తుంది. మత్తయి సువార్త 12:34లో సాక్షాత్తు ప్రభు అయిన యేసు క్రీస్తే మాట్లాడుతూ అంటాడు, హృదయమందు నిండి ఉండదాన్ని బట్టి నోరు మాట్లాడును అని ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, 24 గంటలు ఒకే ధ్యాసలో ఉండేవాడికి హృదయం నిండా ఆ హృదయం అంతా అదే నిండిపోయి ఉంటుంది. ఆ హృదయం అంతా నిండిపోయిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు నలుగురు కూర్చొని మాట్లాడుతున్నారు అనుకోండి, తగులు పెట్టేవాళ్ళ మాటలు ఎట్లా ఉంటుంటే ఎప్పుడు తగులు పెట్టడమే, కొంపలు ఆర్పేయడమే వాళ్ళ మాటలతో. సమాధానపరిచేటువంటి మాట ఒక్కటి కూడా రాదు వాళ్ళ నోటికి. వాడి స్వార్థం, వాడి సంఘం, వాడికి సంబంధించిన ఇలాగే ఉంటాయి. నీ హృదయం అందు ఏ స్వార్థం ఏ కపటం నిండి ఉందో దాన్ని బట్టే నీ నోటి మాట వస్తుంది. సౌలు చూడండి, దావీదు గొల్యాతును చంపి తిరిగి వచ్చినాక దావీదును పొగిడారు. దావీదుని 1000 కొలది 10,000 కొలది అని పొగిడినప్పుడు ఇతని హృదయం అంతా స్వార్థంతో నిండిపోయి ఉంది. హృదయమందు ఏది నిండిపోయి ఉందో అది పెదవుల ద్వారా వస్తుంది. ఇప్పుడు దావీదు యోనాతాను బెస్ట్ ఫ్రెండ్స్. యోనాతాను సౌలు కొడుకే అయినా, సౌలు రక్తమే అయినా, వారసుడే అయినా వాస్తవాన్ని గమనించిన వాడు కాబట్టి యోనాతాను దావీదు పక్షాన చేరాడు. అయితే ఓ రోజు సౌలు యోనాతానుతో అంటాడు, ఒరేయ్ వాడిని పొగుడుతుంటే నువ్వేంద్ర వాడి పక్షాన ఉంటున్నావు, నువ్వు రేపటి దినాన్ని వాడిని రాజుని చేస్తే నువ్వేమైపోతావు, వెర్రోడు అయిపోతావు. అంటే ఇతని హృదయం అంతా స్వార్థంతో నిండిపోయింది. ఏ కాడికి ఎలా ఆలోచించినా కూడా నేను నా అనే స్వార్థంతో బ్రతుకుతూ ఉన్నాడు. అయితే శత్రువును చంపడానికి మాత్రం అతను అవసరం అయ్యాడు. దేవుడు దావీదు అవసరానికి వాడుకొని మేము మాత్రం రాజులుగా ఉంటామని చెప్పి ఇలాంటి అమాయకులు పెట్టుకొని వాడుకుందాం అనుకున్నాడు. ఇలాంటి అమాయకులు పెట్టుకొని వాడుకుందాం అంటే పైన ఉన్న దేవుడు మాత్రం అమాయకుడా, పిచ్చోడా, అమాయకుడా కాదు, అమాయకుడు కాదు, ఆది అంతము లేని దేవుడు. ఆమేన్, హల్లెలూయా. హృదయములో నీ యొక్క స్వార్థం నిండి ఉంటే నీ నోటి మాట అది వెల్లడి చేస్తుంది. చివరికి ఏం జరిగింది? ఫ్యామిలీ కూడా మొత్తం కూడా శత్రువుల చేతిలో చంపబడ్డారు. కృతజ్ఞత కలిగినట్టు దావీదు యోనాతాను కొడుకుని తన అంతఃపురానికి పిలిచి తర్వాత పరామర్శించినట్లుగా లేఖనాల్లో ఉంటుంది. అయితే నాలుక అనేది చాలా ప్రమాదకరమైనది అంటారు. నాలుక చిన్నదైనటువంటి ఈ నాలుక అడవిని కూడా తగలబెట్టగలిగేటువంటి కెపాసిటీ కలిగింది. నోటిని నాలుకను భద్రం చేసుకుంటే ప్రాణహాని ఉండదు. జీవమరణములు నాలుక వశము. జీవమును ప్రేమించి మంచి దినాలు చూడాలనుకునేవాడు నోటిని నాలుకను భద్రం చేసుకుంటాడు, దాన్ని కాచుకుంటాడు, దాన్ని కాపలా పెట్టాలి.
దేవుని ప్రజలారా, సొసైటీలో ఉన్నటువంటి డైట్ చేస్తే ఆయుష్ పెరుగుద్దంటే అది కొంత మటుకు న్యాయమేనని చెప్పవచ్చు. డైట్ మంచిదే. ఇష్టానుసారంగా తిని ఎంతంత లావు అయిపోయి ఊరిపోయి వాకిళ్ళు పట్టకుండా నడిచేదానికన్నా కూడా డైట్ నోటికి కత్తెర పెట్టుకోవడం మంచిదే తిండికి. అలాగని అదే మనల్ని బతికిస్తుందా అంటే లేఖనం అలా చెప్పడం లేదు. ఆ లేఖనంలో అలా వ్రాయబడి లేదు. ఇంకా మీరు కీర్తనలో గమనిస్తే నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, భక్తిహీనుల నోరు ఎదుటివాడిని చెరపాలని చూస్తుందట. మనిషి యొక్క ఆయుష్ పెరగడానికి నోటికి తాళం వేయాలి. నోటికి తాళం వేయాలంటే నీ మాట కొద్దిగా ఉండాలని అర్థం. సామెతల్లో ఒక దగ్గర రాసి ఉంటుందండి, సంతోషము తుదకు వ్యసనముగా మారును అని ఉంటుంది. సంతోషముగా ఒక పురుషుడు స్త్రీతో మాట్లాడే మాట అది కాస్త 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 రోజులు గడిపితే అది వ్యసనముగా మారి వేరే పరిస్థితులకు దారి తీస్తుంది, పాపమునకు దారి తీయవచ్చు. అందుకే మాటలు కొద్దిగా ఉండాలంటే ఒక ఆడ మనిషితో మన మాట ఎలా ఉండాలో అలా ఉండాలి. 24 గంటలు అక్క అక్క అనుకొని మాట్లాడుతూ అక్క అనే పదం కాస్త వేరే దారికి వెళ్ళి వారి ఇరువురు మధ్య శరీర సంబంధమైనటువంటి క్రియలు జరిగినట్లుగా కూడా అనేక ఆధారాలు ఉన్నాయి. మాట ప్రాముఖ్యం. నాలుక జాగ్రత్త, పెదవులు కాచుకోవాలని చెబుతుంది. ఆత్మీయులకి ఇది ప్రధానమైన ఆ కండిషన్. యేసుక్రీస్తు కూడా విచ్చలవిడిగా మాట్లాడినట్లు ఎక్కడ మనం గమనించం. అపోస్తులు కూడా ఎక్కడ కూడా వారు ఊరికే ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకున్నట్లుగా మనం చూడం. బైబిల్లో కూడా మనం గమనిస్తాం కదా, ముసలమ్మ ముచ్చట్లు పక్కన పెట్టేసేయాలి. నోరు చాలా ప్రమాదమైనదండి. నాలుక చాలా ప్రమాదమైనది. కుటుంబాలు పతనమైపోవడానికి ఈ రోజున ప్రమాదకరమైనటువంటి ఆయుధం నాలుక. మనిషిని నిలువున చీల్చివేయగలిగినటువంటి ఆయుధం నాలుక. కత్తిపోటుల వంటి మాటలు పలికేవారు ఉన్నారు అని లేఖనం సెలవిస్తుంది, వ్రాయబడి ఉంది. భక్తిహీనుల నోరట నన్ను చెరపవాలని నోరు తెరచుచున్నారని కీర్తన 109:2 రాయబడి ఉంటుంది. భక్తిహీనులుగా ఉన్నవాళ్ళు ఎప్పుడు ఎదుటి వారిని చెరపాలనే చూస్తారు. ఎదుటివారిని చెడగొడదాం, ఎదుటివారి కొంపలు కూలుద్దాం, ఎదుటివారిని పడగొడదాం అని చూసేవాడు ఎవడైనా ఉంటే వాడు భక్తిహీనుడే. వాడు మన ఇంటికి వచ్చి గొడవేం పెట్టాడు, చిన్న మాట మాట్లాడిపోతాడు, కొలాప్స్ అవుద్ది మంచి ఫ్యామిలీ కాస్త. భక్తిహీనుడెవరు, భక్తిపరుడెవరు గుర్తుపెట్టుకోవాలి మనం. అదే కీర్తన 37:30 ఉంటుంది, నీతిమంతుని నోరు జ్ఞానమును గూర్చి వచించును అని ఉంటుంది. నీతిమంతుడైతే సమాధానకరమైనటువంటి వాక్కునే పలుకుతాడు. నీతిమంతుడైతే జ్ఞానమును గూర్చి మాత్రమే మాట్లాడతాడు. నీతిమంతుడు మాట్లాడేటప్పుడు ఆ మాట ఎలా ఉంటుందంటే సత్యమై ఉంటుంది. ఎఫెస్సి సంఘానికి పౌలు గారు రాస్తూ అంటాడు, మనము అన్ని విషయాల్లో ఎదగాలంటే క్రీస్తునకు కలిగినటువంటి సంపూర్ణమైన సమానత వచ్చు వరకు మనం ఎదగాలి అంటే క్రీస్తు వలె ప్రేమను చూపుతూ సత్యము పలుకుచు క్రీస్తు వలె మనం అన్ని విషయంలో ఎదుగుదుము అంటాడు. నీతిమంతుడు మాట్లాడితే ఇది సత్యం, ఇది వాక్యమునకు పెనవేసుకొని ఉంది, ఇది స్వార్థముతో కూడినది కాదు అని తెలుస్తుంది. భక్తులు అని చెప్పుకునేవారు కూడా పైకి భక్తి అనే ముసుగు వేసుకొని ఆ భక్తి అనే ముసుగులో భక్తిహీనతను ప్రదర్శించేవారు ఎలా ఉంటారంటే స్వార్థం, నేను నా అనేటువంటి బిహేవియర్ ఉంటుంది. నాలుక ప్రమాదమైనది, ఆయుధం ఇది, ఆయుధం. ఈ ఆయుధాన్ని మొండిదానిగా మార్చండి, దీనికి పదును పెట్టమాకండి. ఇది పదునుగా మారిందా నిలువెల్ల నీ శరీరానికి హానే జరుగుద్ది, నీ ప్రాణమే పోయే పరిస్థితులు వస్తాయి. జీవ మరణం 2 దీని వశమై ఉన్నది. స్తుతించే నోటి నుంచి
వేరే వేరే మాట రాకూడదు. మాట ప్రధానమైనది. నేను చెప్తున్నాను కదా, కొన్ని లక్షల రూపాయలు పోసి మీటింగ్లు పెడుతున్నారు ఇప్పుడు క్రైస్తవులు. విశ్వాసుల ఆ డబ్బంతా కూడా లక్షలు పెట్టి మీటింగ్లు పెడతారు, లక్షలు పోసి. అయితే అక్కడ జరిగేదని గంట సేపు మాట్లాడే ప్రసంగం ప్రాముఖ్యమైనది. అది మాట. ఆ మాటే అనేకులు క్రీస్తు వైపుకు తిప్పుతుంది. ఆ మాటే గుండె చెదరిన వాడిని బాగు చేస్తుంది. నీ మాట అలా ఉండాలి, ఉప్పు వేసినట్లుగా రుచిగా ఉండాలి నీ మాట. నీవు దేవుని బిడ్డవు, నీవు దేవుని దాసుడవు, నీవు దేవుని పరిచారకుడవు, భక్తిహీనుడవు కాదు, నీతిమంతుడవు. నీ మాట ఎలా ఉండాలి? జ్ఞానమును ఉపదేశించేదిగా ఉండాలి అని లేఖనం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. మాట 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 మాట. రే నీ కాళ్ళు నరుకుతానురా అన్నాడు అనుకో, ఎలా ఉంటుంది అది? అది భక్తిహీనుడు మాట. గొడవ వచ్చిందనుకో భక్తిపరాయణ కూడా మర్చిపోతారు. నోటికి ఎలా వస్తే అలా మాట్లాడుకుంటారు. అయితే బైబిల్ సెలవిచ్చేది ఏంటంటే, ఇవన్నీ విశ్వాసులకు రాసిన మాటలు. జీవమును ప్రేమించి మంచి దినాలు చూడగోరేవాడు నాలుకను పెదవులు కాసుకుంటాడని. 100 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ మాటలు మీ జీవితాలకు పునాదులని చెబుతాను నేను. ఆత్మీయ జీవితంలో తొట్టిల్లిపోకుండా నిలబెట్టేటువంటి మాటలు ఇవి. వాక్యానుసారంగా బ్రతకాలని ఆశ కలిగి ఉండు, వాక్యానుసారంగా జీవించాలని ఆశ కలిగి ఉండు. దేవుని వాక్కుతో బ్రతకాలనేటువంటి ఆశ కలిగిన వాడు ధైర్యముగా కొనసాగుతాడు. దేవునికి స్తోత్రం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ భక్తి నీకు ధైర్యాన్ని కలుగు చేయాలి. అది ఎలాగంటే మాట జాగ్రత్తగా కాచుకున్నప్పుడు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించి బలపరిచి కాపాడును గాక. ఆమేన్.